హాయ్ ఎవ్రీవన్. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డిగ్రీ జే డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎనీ డిగ్రీ అండి. మీరు ఈ డిగ్రీలో ఏ కోర్స్ చేసినా దీనికైతే ఎలిజిబులే. ఇంక నోటిఫికేషన్‌లోకి వెళ్తే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి జూనియర్ అసోసియేట్స్ అండి. మన కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచి అంటే 11/8/2026 నుంచి 31/8/2026 అంటే మనకి ఆగస్ట్ 11 నుంచి ఆగస్ట్ 31 వరకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ వేకెన్సీ పడ్డాయంటే గాంధీనగర్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, హైదరాబాద్, జైపూర్, కోల్కతా, లక్నో, మహారాష్ట్ర, ముంబై మెట్రో, గువాహటి. మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి పడలే గదా! ఆంధ్రప్రదేశోళ్ళు హైదరాబాద్‌కి అప్లై జేసుకోండి. ఎందుకంటే మనకి తెలుగు ఆర్ ఉర్దూ ఈ లాంగ్వేజ్ వచ్చినోళ్ళు మాత్రమే మన హైదరాబాద్, తెలంగాణ స్టేట్‌కి అప్లై జేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగే గాబట్టి మనం దీనికి అప్లై జేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి టోటల్ వేకెన్సీ వచ్చేసి 260 వేకెన్సీ ఉన్నాయి. అంటే మీకనేది లోకల్ లాంగ్వేజ్ వస్తేనే మీరు ఆ స్టేట్‌కి ఎలిజిబుల్ అండి. లేకపోతే లేదు. కాబట్టి కొంచెం కాంపిటీషన్ అనేది నార్త్ స్టేట్ నుంచి వచ్చే కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్‌లోనే పెడతామంటుర్రు. మెయిన్స్ వచ్చేసి నవంబర్‌లోనే పెడతామంటుర్రు. అంటే 2026 ఎండింగ్ లోపు నీకు రిక్రూట్‌మెంట్ అనేది కంప్లీట్ జేస్తారు. అంటే మీరు 2027 జనవరి లోపు మీకు జాబ్‌లు ఎక్కుతారండి. నెక్స్ట్ వచ్చేసి మనకొచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ అండి. మీరు డిగ్రీల ఏ బ్రాంచ్ చేసినా మీరైతే ఎలిజిబుల్. కాబట్టి డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ గూడా ఆల్ ఓవర్ ఇండియా ప్రతి స్టేట్‌లో ఒక 4, 5 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ 20 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ ఉండాలి. ఎప్పటిలోపంటే 1/4/2026 అంటే ఏప్రిల్, ఏప్రిల్ 1 లోపు మీకు 28 ఇయర్స్ అనేది దాటొద్దండి. మీకు ఏప్రిల్ 1 లోపు మీకు 20 ఇయర్స్ అనేది పడాలి. అప్పుడైతేనే ఎలిజిబుల్. మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 3 ఇయర్స్ ఓబీసీకి అండ్ ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్. పీడబ్ల్యూడీ జనరలోళ్ళకొచ్చేసి 10 ఇయర్స్ అండి. పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్. పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 15 ఇయర్స్. మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటదంటున్నాం గదా! వచ్చేసి ఫేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకొచ్చేసి టోటల్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటది. మనకి 100 మార్క్స్‌లో ఏమేంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందా? ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 క్వెషన్స్ 30 మార్క్స్. అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకి 35 క్వెషన్స్ 35 మార్క్స్. అండ్ మనకి రీజనింగ్ వచ్చేసి 35 క్వెషన్స్ అండ్ 35 మార్క్స్. టోటల్ వచ్చేసి 100 క్వెషన్స్ 100 మార్క్స్ అండి. మనకి ఇంగ్లీష్‌లో ఉంటది ఎగ్జాము. మిగతా అనేది స్టార్ మార్క్ ఉంది గదా! అది మన లోకల్ లాంగ్వేజ్‌లో కూడా పెట్టుకోవచ్చు. అంటే మన తెలుగులో కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇదొక మంచి అవకాశం. టైం వచ్చేసి మనకి తక్కువుంటదండి. బ్యాంకింగ్స్ దేనికైనా తక్కువుంటది. మనకొచ్చేసి 20 మినిట్స్, 20 మినిట్స్, 20 మినిట్స్ అండి. మొత్తం టోటల్ వచ్చేసి 60 మినిట్స్, 1 అవర్. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్స్ అండి. ఫేజ్ 2 మెయిన్స్ మనకి ఎలా తీస్తారంటే 10 టైమ్స్ అండి. మనకి ఒక్క పోస్ట్‌కి 10 టైమ్స్ 10 మెంబర్స్‌ని మనకి మెయిన్స్ ఎగ్జామ్స్‌కి క్వాలిఫై చేస్తారు. మనకి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అని ఉంది గదా! 50 క్వెషన్స్ 50 మార్క్స్ 35 మినిట్స్ డ్యూరేషన్ టైము. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీషు అండ్ 40 క్వెషన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్. అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 50 క్వెషన్స్ అండ్ 50 మార్క్స్ 45 మినిట్స్ టైము. అండ్ రీజనింగ్ వచ్చేసి 50 క్వెషన్స్ 60 మార్క్స్ అండి. ఇక్కడ రీజనింగ్ చూడండి 50 క్వెషన్స్ 60 మార్క్స్ అంటే ఒక్క క్వెషన్ వచ్చేసి 1.1 అట్లా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 45 మినిట్స్. మనకి మొత్తం టోటల్ వచ్చేసి 2 అవర్స్ 40 మినిట్స్ అండ్ 190 క్వెషన్స్ 200 మార్క్స్. మనకి ఇందులో నెగెటివ్ ఉందండి. 1/4 నెగెటివ్. అంటే మీరు 4 రాంగ్ చేస్తే ఒక్క మార్క్ అనేది పోద్ది. సేమ్ ఇందులో గూడా అంతే 4 రాంగ్ చేస్తే
ఒక్క మార్క్ అనేది పోద్ది. 4 క్వెషన్స్ రాంగ్ చేస్తే ఒక మార్క్ అనేది పోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 3 లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం తెలుగు అని సెలెక్ట్ చేసుకుంటే తెలుగు గురించి మీకు టెస్ట్ ఉంటదండి. దాన్నొచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు. ఇది ఎవరంటే మనకి 10థ్ అండ్ 12థ్‌ల తెలుగులు ఉండదు. వాళ్ళు మాత్రమే ఈ లోకల్ లాంగ్వేజ్‌కి టెస్ట్ అనేది ఉంటది. వేరే వాళ్ళకనేది ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండదు. మనకొచ్చేసి ఆల్మోస్ట్ అందరికుంటదండి. ఎందుకంటే మన తెలంగాణ, ఆంధ్రాలో చదివిన ప్రతి ఒక్కరికి తెలుగనేది కంపల్సరీ ఒక లాంగ్వేజ్ అనేది ఉంటది 10థ్‌ల. మనకొచ్చేసి ఎగ్జామ్ సెంటర్సు ఆహ్, మనకి చెప్పినా కదండీ మీడియం ఆఫ్ ది ఎగ్జామ్ స్టార్ మార్క్స్ ఉన్నాయన్నీ మనం ఇంగ్లీషు, హిందీ మనకొచ్చేసి ఏది తెలంగాణ గదా! తెలంగాణలో వచ్చేసి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ అంటే ఏదైనా 2 సెలెక్ట్ జేసుకోవచ్చు. మనకి తెలుగు సెలెక్ట్ జేసుకుంటే ఇంగ్లీష్‌లో ఉంటది, తెలుగులో ఉంటది. మనకి పే స్కేల్ వచ్చేసి 24,050 నుంచి మనకి 64,480 వరకు ఉంటదని చెప్తుర్రు. అంటే మనకి స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 26,730 మనకి 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఇస్తుర్రు. గ్రాడ్యుయేష్ గ్రాడ్యుయేట్స్‌కి అంటే మన డిగ్రీ అంటే మనకి 24,050కి 2 ఇంక్రిమెంట్స్ కలిపితే మనకి 26,730 రూపీస్ అయిద్ది బేసిక్ పే. మనకి టోటల్ వచ్చేసి 46,000 అంటే ముంబై అంటే మెట్రో లైన్స్ ఉంటాయి. మన హైదరాబాదు మెట్రో సిటీస్ ఉంటాయి గదా! మెట్రో సిటీస్‌కొచ్చేసి 46,000 వస్తదంటున్నారు. ఇంక వేరే సిటీస్‌కి ఒక 2,000, 3,000 తక్కువుంటది. మినిమమ్ అయితే మీకు 45, 46,000 అనేది వచ్చేస్తది. మనకి ప్రొబేషన్ పీరియడ్ అండి. మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది మినిమమ్ అనేది 6 మంత్స్ అనేది కంపల్సరీ జేయాలి. వాళ్ళొచ్చేసి ఒక బాండ్ రాపిచ్చుకుంటారు. మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఆర్ డీహెచ్ఎస్ వీళ్ళకొచ్చేసి నిల్ అండి. ఫీజేం లేదు. మనకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కొచ్చేసి 750 రూపీసే. మనం ఏ విధంగా అప్లై జేయాలంటే, మన ఎస్‌బీఐ బ్యాంక్ డాట్ ఇన్ వెబ్ కెరీర్స్ కరెంట్ ఓపెనింగ్స్ అండ్ రిక్రూట్‌మెంట్‌కి వెళ్ళేసి మనం అప్లై జేసుకోవాలి. ఈ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ లింక్‌ని క్లిక్ జేసేసి మీరు అప్లై జేసుకోవచ్చు. ఎనీ అదర్ ప్రైవేటు ఉంటాయి కదండీ! ప్రైవేటు వెబ్‌సైట్‌ల నుంచి వెళ్ళి అప్లై జేసుకోకండి. ప్రైవేట్ వెబ్‌సైట్‌ల నుంచి మనకి ఈ ఎస్‌బీఐ బ్యాంక్‌కి వెళ్తదండి. అలా అలా వెళ్ళిన దాంట్ల చేసుకోవడం వల్ల మనకి పర్సనల్ డేటా అనేది చోరీ అయితున్నది. మనకొచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడంటే మనకి చెప్పినా కదండీ ప్రతి స్టేట్‌కి 3, 4 ఉన్నాయండి. మన ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసి చాలా అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల చాలా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో వేకెన్సీ లేవు గదా! ఆంధ్రప్రదేశోళ్ళు మన తెలంగాణకి అప్లై జేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్వేజ్ తెలుగే గాబట్టి దానికి అప్లై జేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ ఖమ్మం 41 ఇదొచ్చేసి 12 కాబట్టి అందరూ దీనికి డిగ్రీ జేసిన ప్రతి ఒక్కరు అభ్యర్థులు దీనికి అప్లై చేయండి. అండ్ ఎగ్జామ్ సెంటర్ రాయండి. మీరు ఎగ్జామ్స్ రాస్తుంటేనే మీకు ఒక అవగాహనొస్తది పేపరు. ఏ విధంగా రాయాలనేది. మీకనేది ఇది ఎలా అప్లై జేయాలో నేను ముందు ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. మీరు ఆ విధంగా అప్లై కూడా జేసుకోవచ్చు.